మా ఊరికి ఇంకో ఊరికి నడుమ ఒక ఆగు ఉంటుంది. ఆనకాలం వస్తే చాలు ఆగు ఫుల్గా వాడుతుంది. ఈ ఊరు నుంచి ఆ ఊరికి రాకపోకలు బంద్. ఒకవేళ అర్జెంటుగా పోవాలంటే తక్కువలో తక్కువ ఓ 10 కిలోమీటర్ల దూరం తిరిగితే కానీ ఇటుకెళ్ళి అటు అటుకెళ్ళి ఇటు రాలేం. ఎన్ని మాటలు చెప్పినా మా లీడర్లు గా వాగు మీద వంతన్నే కట్టియాలే. ఈ తాప గట్టిస్తారట. చూడాల తిండ్రి. సరే ఇప్పుడు ఈ వార్త చూడండి. కంటికి దగ్గర కాలుకు దూరం. ఇన్నొద్దులు జమ్మూ కాశ్మీర్ జనం గిట్లనే అనుకున్నారు. చెనాని నాశ్రీ 2 పట్టణాల నడుమ 41 కిలోమీటర్ల దూరం ఉండే. ఇప్పుడు సొరంగం తవ్వి 10 కిలోమీటర్ల గుంజుకొచ్చిండ్రు. తొవ్వను సురువు చేసి జీబులెక్కి మొత్తం తిరిగిండు మోడీ సారు. గుట్టలు తవ్వి సొరంగం పోస్తందుకు 7 ఏళ్లు పట్టింది. దేశంలా గిదే పెద్ద సొరంగమట. ఇది గట్టుడుతోని పబ్లిక్ కి 99 కోట్ల రూపాయల పెట్రోల్ డీజిల్ తిప్పలు తప్పినాయట. రోడ్డు ఏక్ నంబర్ ఉండుడే కాదు, సౌలతులు కూడా ఖతర్నాక్ ఉంటాయి. ఎప్పుడు లైట్లు వెలుగుతూనే ఉంటాయి. బండ్ల పొగతోని గాలి గలీజ్ కాకుండా ఎప్పటిదప్పుడు ఫిల్టర్ అయితేనే ఉంటది. అట్లనే టక్కర్లు గిక్కర్లు అయితే అర్జెంటుగా బయటకు వస్తేందుకు 1/2 కిలోమీటర్కో తొవ్వుంటది. ఏ బండి ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది చూస్తేందుకు మొత్తం సీక్రెట్ కెమెరాలను ఫిట్టింగ్ చేసిండ్రు. దునియాల గింత మంచి సొరంగాలు మనది కాకుండా ఇంకో 4 ఉన్నాయట.